మంచిదని ప్రార్థన చేస్తున్న బాబు గారికి ప్రత్యేక శుభావందనాలు తెలియజేసుకోవచ్చు. మరి ఈ సమయాన్ని మన యొక్క డైరెక్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ ఘనమైన, ఉన్నతమైన, విలువైన, ఆలోచనకరమైన మీ యొక్క మాటలను తండ్రి పరిశీలించడానికి 2026 అనబడిన కాలాన్ని మాకు అనుగ్రహించి, ఈ కాలంలో తండ్రి నీ యొక్క ఔన్నత్యాన్ని, నీ మనసును గ్రహించడానికి మమ్మల్ని ఈ విధంగా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి పెద్దలు సుందరరావు మాస్టర్ గారిని బట్టి, వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఇప్పటికే 5 సంవత్సరాలు పూర్తయిపోయి 6వ సంవత్సరంలోనికి అడుగుడుతున్నారు. కానీ నా ప్రభు, వారి ఆలోచనలను, వారి కుటుంబ సభ్యులు వాటిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వారి వంతు ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. నా తండ్రి, ఈ ప్రయత్నంలో నాకు మీ కృపను తోడుగా ఉంచండి. నీ పిల్లలకు ఏ మాటలు అవసరమై ఉన్నవో, ఎలా ప్రకటించాలో, ప్రకటించడానికి నా హృదయం ఎలా సిద్ధపరచబడాలో నాకు మీరు తోడుగా ఉండండి. మీ కృపచేత నీ బిడ్డల హృదయాలను నింపగలిగిన భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ 2026 సంవత్సరంలో మొదటగా పరలోకమందున్న దేవుని యొక్క ఉన్నతమైన మాటలు, సంవత్సర ఆరంభానికి లో జరిగేటువంటి సభ మాస్టర్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించబడితే, సంవత్సరం ముగించడానికి కూడా మాస్టర్ గారి కారణం అవటం అనేది, అది నిజంగా పరలోకమందున్న తండ్రి ఇచ్చినటువంటి ఒక కృప. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మనం ఉన్నతంగా చెయ్యాలని మనం అనుకుంటూ ఉంటాం. ఒక కార్యక్రమం ఉన్నతంగా చేయాలని మనం అనుకుంటాం, కానీ ఆ కార్యక్రమం అనేది ఉన్నతంగా జరిగించడానికి దేవుని దయ మనకు తోడుగా ఉండాలి. ఎందుకంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనే ఒక మాట ఎప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం. కార్యాన్ని ఆరంభించటం అనేది అది మన చేతిలో ఉంటుంది. కార్యాన్ని ముగించటం మాత్రం మన చేతిలో ఉండదు. అది మన వల్ల జరిగేటువంటి క్రియ కాదు. ఒక పని మనం ప్రారంభించటం వరకు మాత్రమే మనం చేయగలం, కానీ ముగింపు అన్నది మన చేతిలో ఉండదు. ఆ ముగింపు మనం ఎలా చేయాలి అనేది కేవలం ఆలోచన మాత్రమే మనం చేయగలం, కానీ ఎలా చేస్తే దేవుడు ఘనపరచబడతాడు అన్న ఆలోచన మాత్రమే మనకు ఉంటుంది. కానీ దాన్ని కొనసాగించేటువంటి ఆలోచన, ఆ కొనసాగింపు వెనక ఉండేటువంటి గొప్పతనం అది మన చేతిలో ఉండదు. అంటే దేవుని యొక్క ఆలోచన సరళి అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం చాలదు.
ఈ లోకంలో మనం ఎంత గొప్పవారమైనా, ఈ లోకంలో మనం ఎంత పండితులమైనా, ఈ లోకంలో ఎంత ఉన్నతమైన స్థితి కలిగిన వారమైనా, ఈ లోకంలో ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు మనకున్నా, మన జ్ఞానం కానీ మన శక్తి కానీ ఈ భూమి మీద జరిగేటువంటి క్రియలను కొనసాగించడం అనేది మన వల్ల జరిగేటువంటి క్రియ కాదు అన్నది మనం వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. కారణం ఎందుకని అని ఒకసారి మీరు ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ ఒక ఉన్నతమైన పదజాలాన్ని ప్రయోగిస్తాడు. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. బాగా ఆలోచించాలి. ఈ మాట వెనక ఉన్న ఆలోచన ఎంత గొప్పదో ఒకసారి మనం జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఆ మాటను ఆలోచిస్తే, యెహోవా నా అంతము ఎట్లున్నది. ఇదేంటండి? భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడగటంలో తప్పులేదు. 2026 నాకు ఎలా ఉంటుంది అని అడగటంలో తప్పులేదు. 2027 ఎలా ఉంటుంది అని అడగటంలో తప్పులేదు. అంటే 2-3 సంవత్సరాల తర్వాత నా భవిష్యత్తు, నా ఆలోచన అవన్నీ ఎలా ఉంటాయి అని అడగటంలో తప్పులేదు. కానీ నా దినముల ప్రమాణము ఎంతైనది, లేదా నా అంతం ఎట్లున్నది, ఫస్ట్ అడిగిన మాట. నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది. ప్రమాణము అన్నాడు, 2 పదాలు ఇక్కడ ప్రయోగించాడు. కానీ ఇది ఎవరన్నా అడుగుతారా? ఈ మాట ఎవరైనా అడుగుతారా? దేవుడుని అడిగే అవకాశం మనకు వస్తే, నీకేదన్నా ఒక కోరిక ఉంటే కోరుకో నాయనా అని దేవుడు అడిగితే, ఆయన ఎదుట మన కోరికల లిస్టు పెట్టినప్పుడు మనం ఏమి అడుగుతాము అని ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే, మనం అడిగే వాటిలో ఎప్పుడు ఇది ఉండదండి. ఎందుకంటే నాకు బంగారం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇంకా ఇల్లు కావాలి, మరొకటి కావాలి అని ఇలా మనకు అవసరమైనవి మనం అడగటం అనేది బాగా నేర్చుకున్నాం. అవే అడుగుతూ ఉంటాం. ఎప్పుడు అడిగినా వీటిని అడుగుతాం. ఇవి తప్ప మరొకటి ఏది అడగం. కానీ ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ, ఇతడు మాట్లాడిన మాట, ఇతడి ఆలోచన సరళి, ఇతని యొక్క ఉద్దేశం ఎలా ఉంది అన్నది ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. అడిగింది కూడా ఎవరో కాదు, దావీదు మహారాజు. భక్తుడైన దావీదు మహారాజు అతడు మాట్లాడుతూ అడుగుతున్నాడు, యెహోవా నా అంతము ఎట్లున్నది, ఎలా ఉంటుంది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆలోచించారా ఎప్పుడన్నా? మనం అడిగే వాటికి, దావీదు మహారాజు అడిగే వాటికి తేడా ఎంత ఉంది? మనం అడిగే వాటికి, దావీదు మహారాజు అడుగుతున్న వాటికి తేడా ఏంటండి? దినముల ప్రయాణము అనలేదు. మళ్ళా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, దినముల ప్రయాణము అనలేదు. ఏమన్నాడు? ప్రమాణము అన్నాడు. ప్రమాణము అంటే అర్థం ఏంటండి? నా దినముల ప్రమాణము అన్నాడు. ప్రమాణము అన్న పదానికి అర్థం ఏంటి? ప్రామాణికత అంటాడు. ప్రామాణికత అంటే అర్థం ఏంటి? ప్రమాణము అన్న ధ్వనిలో నుంచి వచ్చిన పదమే ప్రామాణికత. ఇప్పుడు ప్రమాణము అంటే ఏంటి అర్థం? నా దినముల ప్రమాణము అన్నాడు. ప్రమాణము అంటే అర్థం ఏంటి? అలాగే పైన మాట్లాడుతూ అంతము అన్నాడు. అంతం అంటే మనకు తెలుసు. నా జీవిత అంతం ఎలా ఉంటుంది, నా ముగింపు ఎలా ఉంటుంది, నా జీవితం యొక్క ముగింపు ఎలా ఉంటుంది, అది నాకు కావాలి అన్నాడు. 2
ప్రమాణం ఎంతైనది నాకు కావాలి అన్నాడు. ప్రమాణం అంటే అర్థం ఏంటి అని అంటే క్వాలిటీ. దాని క్వాలిటీ, ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ అనేది అక్కడ కావాలి. నా జీవితం యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి? నా జీవితం యొక్క మెజర్స్ ఎలా ఉండాలి? ప్రామాణికత అనేది ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఆలోచిస్తూ ఆయన మాట్లాడిన ఉన్నతమైన మాట. అందుకని బైబిల్లో నేను ఇంతకుముందు క్లాసెస్లో కూడా మీకు చెబుతూ ప్రామాణికత అనేది ఒకటి మనకు ముందు తెలియాలి. ఎందుకంటే బైబిల్లో ప్రామాణికత అన్న పదానికి అర్థం ఏంటి అనేది చాలా పాఠాలు నేను చెప్పాను, ఆల్రెడీ మీరు చాలాసార్లు విన్నారు కూడా. ప్రామాణికత అంటే అర్థం ఏంటి అని అంటే దానిలో ఎంత క్వాలిటీ ఉంది, అది ఎంత నిజం అనేది మనం తెలుసుకోవటమే ఆ ప్రామాణికత అన్న పదానికి అర్థం. వాల్యూ ఉందా దానికి? ఒక మాటలో మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తాను. ఒక వస్తువు మీరు కొనడానికి వెళ్ళారు. కొనడానికి వెళ్ళినప్పుడు ఆ కొనబోయే వస్తువు మీద ఏముంది అని ఒకసారి మీరు వెతికితే ఐఎస్ఐ మార్కు ఉందా, లేదా ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీయేనా కాదా, అది ఐఎస్ఓ సర్టిఫైడా లేదా ఐఎస్ఐ సర్టిఫైడా అన్నది మనం చూస్తాం. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఏమన్నా దీన్ని ధృవీకరించిందా, ఇది మంచిది అని ఏమన్నా చెప్పిందా, లేదా ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ అనేది ఏమన్నా దీన్ని సర్టిఫై చేసిందా? ఇవి రెండు సర్టిఫై చేస్తే అది మనం కొనచ్చు, అది మనం వాడచ్చు, దీనికి ప్రామాణికత ఉంది అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే ప్రామాణికత అన్న పదానికి అర్థం ఏంటి అని అంటే ఇది మంచిది, ఇది విలువైనది, ఇది ఉపయోగకరమైనది, దీన్ని మనం వాడుకోవచ్చు, దీన్ని మనం వినియోగించుకోవచ్చు, దీనివల్ల మనకు మేలు జరుగుతుంది, మీరు పెట్టిన డబ్బులకు సరైనటువంటి సరిపోయే విధంగా అది పనిచేస్తుంది అని ఒక ఆలోచన అక్కడ స్థిరపరిచినట్లుగా కనబడుతుంది. దాన్నే ప్రామాణికత అంటారు. ఆ ప్రామాణికతలో నుండి వచ్చిన పదమే ప్రమాణము. ప్రమాణము అంటే ఆ ప్రమాణాన్ని అక్కడ ఆయన అడుగుతున్నాడు. నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. ఎంతైంది అది నా ప్రమాణం అంటే నా దినములకు ప్రమాణం ఏమన్నా ఉంటే, నేను చెయ్యవలసినవి ఏమన్నా ఉంటే అవి ఎంతైనది, ప్లస్ నా లాస్ట్ డే ఎలా ఉంటుంది, నా లాస్ట్ డే ఎలా ఉంటుంది, నా అంతం అనేది ఎలా ఉంటుంది, ఇవి నాకు కావాలి అని దావీదు మహారాజు అడుగుతున్నాడు. అంటే అడగవలసిన వాటిలో ఇవి కూడా ఉంటాయా? మనమైతే ఇవేవి అడగమే, మనం అడిగేవి వేరు. మనం ఎప్పుడు అడిగినా మన అవసరాల నిమిత్తమే మనం అడుగుతాం, మన ఆలోచనల కోసమే మనం అడుగుతాం, మన అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే మనం ఆలోచిస్తాం తప్ప ఎప్పుడు ఇలాంటి విషయాలు ప్రస్తావించడానికి కానీ, ఇలాంటి విషయాలు అడగొచ్చు అని అనటానికి కానీ మనకెక్కడ అవకాశం ఉండదు. ఎప్పుడు మనం అడిగిన దాఖలాలు కూడా కనపడవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ వ్రాస్తూ ఇక్కడ మాట్లాడిన ఈ మాట వెనక ఉన్న అర్థాన్ని బేస్ చేసుకునే నీ ఆయువు అసలు ఎలా ఉంటుంది, ఈ ఆయువు అన్న పదాన్ని ఎలా వర్ణించాలి, ఈ ఆయువును వర్ణించడానికి ఏమన్నా ఉందా అనేది మీకు తెలియాలి. అది తెలుసుకోవాలి అన్న ఆలోచనతోనే నీడ వంటి దీర్ఘాయువు కలవారు ఎవరు అనే ఒక టైటిల్ ఇవ్వటం జరిగింది. అంటే దీర్ఘాయువు అనగానే అందరికీ తెలుసు. దీర్ఘాయువు అని అంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయిని దీవించండి అని మీ పాస్టర్ గారిని అడిగితే ఆయన గాడ్ బ్లెస్ యూ అంటాడు, లేవండి. లేదా ఒక పూజారి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మా అబ్బాయిని ఆశీర్వదించండి అంటే దీర్ఘాయుష్మాన్ భవ అని అంటాడు. లేదా ఇంకెవరైనా పెద్దల దగ్గరికి తీసుకొని వెళితే వాళ్ళు ఆశీర్వాదాన్ని ఇస్తారు, వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. ఏమని ఆశీర్వదిస్తారు? నువ్వు నుండి నీరేళ్ళు చల్లగా బ్రతుకు నాయనా అంటే ఈ 3 పదాలు ప్రయోగిస్తారు. కానీ ఆ దీర్ఘాయువు అన్న పదంలో ఆయువులో రకాలు ఉన్నాయి అన్న సంగతి అసలు ఎవరూ ఆలోచించలేరు. ఆ ఆయువు అన్నది ఎలా ఉంటుంది, దీర్ఘాయువు అన్నది అసలు ఎలా ఉంటుంది అన్నది ఎవరూ గ్రహించలేరు.
అసలు దీనికంటూ ఒక నిర్వచనం ఏమన్నా ఉందా? దీన్ని ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తే అర్థమవుతుంది అని మీరు జాగ్రత్తగా బైబిల్ని అడగగలిగితే అదే మాట దావీదు మహారాజు అడిగాడు, నా దినముల ప్రమాణం అనేది ఎలా ఉంది, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. కిందకు వచ్చేసరికి ఆ మాట అంటాడు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్ లేనట్లే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఆలోచించండి జాగ్రత్తగా. ఈ ఫిలాసఫీ అంతటిని బాగా గమనించండి. ఈ ఫిలాసఫీ అంతటిని జాగ్రత్తగా ఆలోచించండి. నీడవలే ఉన్నాడు అని చెప్పడానికి ఎంత ఫిలాసఫీని రాయించాడో, నీడవలే ఉన్నాడు అనటానికి ఎంత ఫిలాసఫీని రాయించాడో, నా ఆయుష్ ఎంత అల్పమైనదో. అంటే ఆయువు అన్నది అల్పమైనది అనే ఒక సంబోధాన్ని ప్రయోగించాడు. ఆ తర్వాత మాట్లాడుతూ అక్కడ మాట్లాడిన మాట ఏమన్నాడు, ఇంకా నా దినముల పరిమాణమును నీవు బెత్తెడంతగా చేసావు. అంటే పరిమాణం అంటే అర్థం ఏంటండి? పరిమాణం అంటే కొలత, క్వాంటిటీ. ప్రమాణం అంటే క్వాలిటీ. మీకు అర్థమైందా భాష? ఇప్పుడు పరిమాణము అన్నాడు అనుకోండి, క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ. రెండోది ప్రమాణం అన్నాడంటే, ప్రమాణం అంటే క్వాలిటీ. అంటే జీవితంలో ఈ రెండు విషయాలు మనం అడగాలన్నమాట దేవుణ్ణి. నా దినముల ప్రమాణం అంటే అర్థం ఏంటి అని అంటే, మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు కనుక అడిగి ఆ పని ముగించుకోవటం అనేది మన బాధ్యత. అడిగి పని ముగించుకోవడం. ఉదాహరణ చెప్తానండి. నేను నన్ను ఎవరన్నా గెస్ట్గా పిలిచారు, వాక్యాన్ని చెప్పమని నన్ను అడిగారు. వెళ్ళగానే నేను ఏమడగాలి, ఎంతసేపు మాట్లాడమంటారు? అలా కాకుండా మైక్ ఇవ్వగానే తీసుకొని నేను గంటలు మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, అవతల వాళ్ళు ఏమనుకుంటారు, ఏమంటారండి, ఇదేంటండి ఇక మైక్ దొరికింది కదా అని గంటలు మాట్లాడేస్తున్నాడు, ఇక మేము వెళ్ళాల్సిన పని లేదా, అవతల వాళ్ళు మాట్లాడాల్సిన పని లేదా, మరి దాన్ని ఆలోచించడా అని వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, మైక్ ఇవ్వటానికి ముందే మీరు ఒక 10 నిమిషాలు మాట్లాడండి, లేదా మీరు ఒక అరగంట మాట్లాడండి, లేదా మీరు ఒక గంట మాట్లాడండి అని మాత్రం చెప్తారు తప్ప 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలలో టైం అనేది చెప్పకుండా ఇవ్వటం అనేది చాలా తక్కువ. ఎప్పుడు ఇస్తారు అది అని అంటే, అది ఆయన మెయిన్ స్పీకర్ అయి ఉన్నప్పుడు, ఆయన ముఖ్య అతిథిగా మీరు ఆహ్వానించుకున్నప్పుడు అప్పుడు చెప్పరు, సార్ మీ ఇష్టం అండి అంటారు. ఎందుకంటే అది మా విజ్ఞతకే వదిలేస్తారు. మేము ఆలోచించుకొని సమయాన్ని బట్టి ముగించాలి అన్నది అక్కడ మనకు అర్థం. అంటే మనకు టైం తెలియాలి. ఈ జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టైం. ఆ టైం తెలియాలి అని అంటే ఆలోచించాలి జాగ్రత్తగా. 2025 అనేది ఈ టైం పూర్తయింది. 26 అనే కాలం ప్రారంభమైంది. 26 కాలం ప్రారంభమైంది, కానీ 26లో మనం ఉంటామా? ఏమండి ఆలోచించాలి బాగా. 26లో మనం ఉంటామా? 2020లో ప్రారంభమైనప్పుడు మాస్టర్ గారు హుషారుగానే ఉన్నారు. జనవరిలో 2020లో దానికి ముందు కొంచెం హుషారుగానే ఉన్నారు. హైదరాబాద్ వెళ్ళాం, అక్కడ చూయించినప్పుడు కొంచెం హుషారుగానే ఉన్నారు. 20 రావడానికి ముందు ఏమనుకున్నామంటే రెక్టిఫై అవుతున్నారులే, త్వరగానే కోలుకుంటున్నారు, పర్వాలేదులే, రికవరీ అవుతారు, ఇంకా ఏదన్నా 1 సంవత్సరం 2 ఏళ్ళు ఆయన ఉండగలుగుతారులే అని అనుకున్నాం. కానీ 2020 అనేది ఆయన చూసే అవకాశం ఇవ్వలేదు. 2020 అనేది చూసే అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అది ఎంటర్ అయిన లోపే 2-3 రోజుల్లోనే తన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది. అంటే ఆయువు అన్నది నీడతో పోల్చాడు. ఆయువు అన్న పదాన్ని ఎలా పోల్చాడంటే నీడ అనేది ఎప్పుడూ ఒక చోటే ఉండదు.
నీడ అనేది ఎప్పుడు ఒక చోట ఉండదు. నీడ నీకు తెలియకుండానే తన ప్రదేశాన్ని మార్చుకుంటూ ఉంటుంది. తన ప్రదేశాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఉదయం 9 గంటలకు నువ్వు రోడ్డు మీద నిలబడినప్పుడు నీడ ఎటువైపు ఉంటుంది? నీ వెనకుంటుంది. ఉదయం 9 గంటలకు 8 గంటలకు నువ్వు రోడ్డు మీద నిలబడితే నీడ నీ వెనక వైపు ఉంటుంది. కారణం ఎందుకంటే నువ్వు సూర్యుని వైపు తిరిగి ఉన్నప్పుడు నీడ నీ వెనక వైపు ఉంటుంది. అదే నీడ నీవు సాయంత్రం అయ్యేసరికి మరలా ఆ నీడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మరలా నీ ముందుకు వచ్చేస్తుంది. అంటే అది తన ప్రయాణంలో తను కూడా ప్రయాణిస్తూ ఇదిగో నేను మారుతున్నాను అని అంటుంది. మారుతున్నాను అన్న నీడ సాయంత్రం 6 గంటల తర్వాత కనపడదు. సాయంత్రం 6 గంటల తర్వాత కనపడదు. అంటే అది కనపడే సమయం ఎప్పుడు అని అంటే ఉదయం 7 గంటల నుండి లేదా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నీడ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం భూమి మీద ఎంతకాలం ఉంటాం? మనం భూమి మీద ఎంతకాలం ఉంటాం? మన ఆయువు యొక్క పరిమాణం ఎంత? 70 ఏళ్ళని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఉదయం కనపడుతుంది, సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం తర్వాత అది కనిపించదు. అది కనిపించదు. అంటే ఇప్పుడు ఇంత కాసేపు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత కనుమరుగైపోతుంది. కనబడని నీడతో నీ ఆయువును ఆయన పోల్చడం జరిగింది. నా ఆయువును అలా పోల్చడం జరిగింది. అంటే ఆయువును పోల్చడానికి నీడను మాత్రమే ఎందుకు తీసుకున్నాడు అన్నది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక ఆయువును పోల్చడానికి మన జీవితంలో ఆయువు అనగానే ఇదిగోండి నాకు 70 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చాడు, 80 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చాడు, 90 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చాడు, 30 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చాడు అని ఆయుష్కాలానికి లెక్కలు కడుతూ ఉంటాం. ఆయువును లెక్కలు కడుతూ ఉంటాం. కానీ దాని పోలికను మాత్రం ఎప్పుడూ ఆలోచించాం. అదే పోలిక ఎప్పుడు మన మనసులోనికి రాదు. కానీ ఆ పోలిక వెనక ఉన్న అర్థాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పోలిక యొక్క పరమార్థాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. గ్రహిస్తే దాని పరిమాణం అర్థమవుతుంది, దాని ప్రమాణం అర్థమవుతుంది, దాని లోతు అర్థమవుతుంది, దాని ఎత్తు అర్థమవుతుంది, దాని వెడల్పు అర్థమవుతుంది. అంటే ఆయువు యొక్క పరిమాణాన్ని, ఆయువు యొక్క ఎత్తుని, ఆయువు యొక్క లోతుని మనం జాగ్రత్తగా గ్రహించుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి అని అంటే దీనికి ఒక మాట రాస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఇప్పటి వరకు ఆలోచించాం కదా, దీని తర్వాత ఆ పదాన్ని కూడా జాగ్రత్తగా మనం మనసుకు తెచ్చుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ వ్రాయబడిన ఉన్నతమైన మాట, అక్కడ ఒక మాటను ప్రయోగిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. అక్కడ వ్రాయబడిన మాటను జాగ్రత్తగా గమనించండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే ఇప్పుడు ఆయువు అంటే అర్థం దేహానికి ఇచ్చినదనా లేక దేహం లోపల ఉన్న ఆత్మదనా? ఆలోచించాలి మీరు జాగ్రత్తగా. ఆయువు అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఆయువు అన్న పదానికి అర్థం ఏంటి? ప్రాణం, లేదా నీ ఆయువు ఎంతకాలం అని అంటే నువ్వు జీవించే కాలం. నీ జీవించే కాలాన్ని మాట్లాడుతూ దాని గురించి మాట్లాడుతూ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే నీ గుడారానికి ఆయుష్ను గురించి మాట్లాడుతున్నాడా? గుడారం యొక్క ఆయుష్కాలము నీడ వంటిదా, లేదా నీ లోపల ఉన్న ఆత్మ యొక్క ఆయుష్కాలము నీడ వంటిదా? ఏది నీడ వంటిది? ఆలోచించాలి ఇక్కడ జాగ్రత్తగా, బాగా ఆలోచించాలండి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడేమంటున్నాడంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే శరీరము శిథిలమైపోయినను. శరీరము శిథిలమైపోయినను. కింద వరలో మాట్లాడుతూ అక్కడ అన్నమాట
పరలోకము నుండి మన పరలోకమందు మరి ఒక నివాసాన్ని గురించి మాట్లాడుతూ దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని. అంటే ఇక్కడ దేహాన్ని గురించి మాట్లాడుతూ ఇది శిథిలమైపోయింది, ఈ నీడ నీకు కనబడకుండా పోయినా పరలోకంలో నీ కొరకు ఒక నివాసాన్ని నేను సిద్ధపరుస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఈ నీడ నిలకడగా ఉండాలి అని అంటే, నీ నీడ నిలకడగా నిలబడాలి అని అంటే అందరూ నీడలు నిలకడగా నిలబడతాయా? ఆలోచించాలి జాగ్రత్తగా. అందరూ నీడలు నిలకడగా నిలబడతాయా? నిలబడవు. కొందరి నీడలు మాత్రమే నిలకడగా ఉంటాయి. ఆ నీడ నిలకడగా ఉండాలి అని అంటే, ఆ నీడ ఉదాహరణ చెప్తానండి దీనికి అర్థం కావడానికి. నీడ సూర్యునికి ఎదురుగా వచ్చినప్పుడు నీడ కనబడుతుందా? నువ్వు ఇంట్లో నిద్రపోతున్నప్పుడు నీడ కనబడుతుందా? వెలుగుకి ఎదురుగా ఉన్నప్పుడు నీడ కనబడుతుందా? వెలుగు లేనప్పుడు నీడ కనబడుతుందా? అంటే నీ నీడ శాశ్వతంగా మారాలి అని అంటే నీ మీద ఫోకస్ చేసే ఒక వెలుగు ఉండాలి. పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నీ నీడ శాశ్వతంగా ఉండాలి అని అంటే నీ మీద ఫోకస్ అయ్యే ఒక షేడ్ ఉండాలి. ఆ షేడ్ ఉంటే నీ నీడ కనబడుతుంది. షేడ్ లేకపోతే, అర్థమైందా పాయింట్ మీకు? షేడ్ లేదనుకోండి, ఉదాహరణకి రోడ్డు మీదకి వచ్చారు, రోడ్డు మీదకి వస్తే సూర్యకిరణాలు నీ మీద పడుతున్నాయి, అప్పుడు నీ నీడ నీ వెనక వైపు పడుతుంది. సూర్యుడు ఎటువైపు నుంచి అయితే ఉదయిస్తున్నాడో, ఎటువైపు నుంచి అయితే నీ మీద ప్రసరిస్తున్నాడో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నీ షేడ్ కనబడుతుంది. అదే నువ్వు ఇంట్లోకి వెళ్ళి నిద్రపోయావు, నిద్రపోయినప్పుడు నీ షేడ్ కనబడుతుందా? షేడ్ కనబడుతుందా? కనపడదు. అంటే నీ షేడ్ కనపడాలి అని అంటే నీకు ఆపోజిట్ డైరెక్షన్లో ఏముండాలి? నీ ఆపోజిట్ డైరెక్షన్లో వెలుగు ఉండాలి. అంటే నీడ నిలకడగా ఉండాలి అని అంటే, నీ నీడ నీడలా ఉండకుండా నిలకడగా ఉండాలి అని అంటే, నిలకడగా ఉన్నప్పుడు అది దీర్ఘాయువుగా మారుతుంది, నిలకడగా లేనప్పుడు అది అర్ధాయువుగా మారిపోతుంది. ఆలోచించారు మరి ఎప్పుడన్నా? నీడ నిలకడగా ఉండాలి అని అంటే ప్రాక్టికల్గా మన కళ్ళ ముందే ఉండాలి, ఆపోజిట్ వెలుగు ఉండాలి. వెలుగు ఉండాలా వద్దా? ఏమండి, ఉండాలా అవసరం లేదండి? ఉండాలా వద్దా? లోకస్వార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి, అందరూ తీయాలి, జాగ్రత్తగా చూడండి. 12వ అధ్యాయం లోకస్వార్త 35వ వచనం. మీ నడుమును కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. బాగా వినాలి, బాగా ఆలోచించాలి. ఇక్కడ మీ నడుములను కట్టుకొని ఉండుడి, నడుములు కట్టుకొని ఉండుడి. నెక్స్ట్, మీ దీపములను వెలుగుచుండనీయుడి. అంటే దీపం అనేది ఎక్కడుందండి? దీపం అనేది ఎక్కడ ఉంటుంది? నడుములో దీపం ఉంటుందా? బాడీలో ఏమైనా దీపం ఉంటుందండి? నీ బాడీలో ఏమైనా దీపం ఉంటుందా? బాడీలో ఏ దీపం ఉండదండి. బాడీలో ఏముంటుంది? బాడీలో ఏముంటుందండి? ఇంటర్నల్ ఆర్గాన్స్ మాత్రమే కంటికి కనబడతాయి. మీరు స్కాన్ చేస్తే కనబడేది ఏంటి? ఇంటర్నల్ ఆర్గాన్స్. ఇంటర్నల్ ఆర్గాన్స్ కనబడతాయి. ఒక గుండె కనబడుతుంది, ఒక లివర్ కనబడుతుంది, ఒక కిడ్నీ కనబడతాయి అండి, మూత్రపిండాలు కనబడతాయి, ఇంటెస్టైన్స్ కనబడతాయి, పేగులు కనబడతాయి. ఇవి తప్ప మరొకటి ఏది కనబడదు, మరేవి కనబడవు. కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతూ అన్న మాట ఏమని మాట్లాడాడు అని మీరు ఆలోచించగలిగితే, ఈయన మాట్లాడిన మాట, మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి. నడుమును కట్టుకోమని చెప్పి దీపాన్ని వెలిగించుకొని ఉండండి అన్నాడు. అంటే ఇప్పుడు దీపం అనేది నడుములో ఏమన్నా ఉందా? ఆలోచించాలి మీరు. దీపం అన్నది నడుములో ఉందా? మరి నడుమును కట్టుకోమన్నాడు ఏంటి? నడుము కట్టుకుంటే దీపం వెళ్ళడం ఏంటి?
ఆలోచించాలి మీరు. ఆ సందర్భాన్ని జాగ్రత్తగా చదివితే, మన ప్రభువు తమ ప్రభువు పెండ్లి విందుకు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏంటండి ఈ ఫిలాసఫీ? ఏంటండి ఈ ఫిలాసఫీ? ఈ మాటను ఆలోచించండి మీరు జాగ్రత్తగా. ప్రభువు తన పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసు మనుషుని వలె. అంటే అర్థం ఏంటండి? ఎదురు చూసి మనుషుని వలె అంటే ఎప్పుడు ఎదురు చూస్తూ నువ్వు ఉన్నావో అలా గనక నువ్వు ఉంటే నీ ఆయువు దీర్ఘాయువుగా మారుతుంది. అర్థమైందండి? అప్పుడు నీ ఆయువు నీడలా ఉండదు. నీడలా ఉండకుండా దీర్ఘాయువులో కన్వర్ట్ అవుతుంది. అంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటి వారు అనడానికి లేదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటి జీవితం అనడానికి లేదు. ఎందుకు అనడానికి లేదు? అది దీర్ఘాయువుగా మారింది గనుక. నీడలా లేదు. నీడలా మారేది కొందరికే, అందరికీ కాదు. ఆయువు నీడలా మారేది కొందరికే, అది అందరికీ కాదు. ఈ సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే బైబిల్లో చాలా సందర్భాల్లో ఆయువుని గురించి మాట్లాడితే ఏమంటారు? మీరు గడ్డి పువ్వు లాంటి వారు, ఇంతలో ఉండి అంతలో మాయమైపోతారు అని ఎన్నో పదాలు ఉన్నాయి, ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయండి. ఆవిరి వంటి వారు అంటాడు, ఇక్కడేమో నీడ వంటి వాడు అన్నాడు, తర్వాత ఇంకో చోటేమో గడ్డి పువ్వు వంటి వాడు అంటాడు. ఆ పువ్వు ఇంతలో ఉంటుంది అంతలో మాయమైపోతుంది అంటాడు. వీటన్నిటితో పోలుస్తాడు. కానీ మన ఆయువును మనమే నీడగా మార్చుకుంటున్నామో దీర్ఘాయువుగా మార్చుకుంటున్నామో అన్న సంగతి మనకు తెలియదు. అది తెలిసిన దావీదు అడిగాడు, ఏమని? నా అంతము ఎలా ఉంటుంది? నా ప్రమాణము, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు కావాలి. అంటే ఇప్పుడు నా ఆయువు నీడలా ఉందా దీర్ఘాయువులా మారిందా అని నాకు తెలుసుకోవాలని ఉంది. ఒకసారి నాకు చెప్పవని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడిన మాట, మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి. తన ప్రభువు పెండి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండాలి. అంటే అర్థం ఏంటి? నీ ఆయువును నీడగా మార్చుకోకుండా స్థిరకాలం కనపడేదిగా నువ్వు మార్చగలిగితే అది నీ చేతిలోనే ఉందని. ఇక్కడ నువ్వు ఎంతకాలం బ్రతికా అంటే 70 ఏళ్ళు బ్రతికావా, 80 ఏళ్ళు బ్రతికావా, 30 ఏళ్ళు బ్రతికావా, 10 ఏళ్ళు బ్రతికావా, 5 ఏళ్ళు బ్రతికావా? ఇప్పుడు హెబెల్ జీవితం ఎంత ఉండాలండి? సుమారుగా హెబెల్ జీవితం ఎంత ఉండాలి? లిమిటెడ్ పీరియడ్ అయినా ఎక్కువ కాలం ఉంటుంది ఏమన్నా? హెబెల్ టైంలో మనిషి యొక్క ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాల, 100, మినిమం 1000 ఏండ్లు. మెతుషెలా ఎంతకాలం బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. అంటే మెతుషెలా అనబడిన వ్యక్తి హెబెల్ తర్వాత వాడే కదా. అంటే హెబెల్ ఉన్న టైంలో, ఆదాము ఉన్న టైంలో వీళ్ళ ఆయుష్కాలం ఎంత ఉండాలి? మేబీ సుమారుగా ఎంత హీనంగా వేసుకున్నా కానీ ఒక 1000 లోపు వేసుకోండి, లేదా 500 పైన వేసుకోండి. అంటే హెబెల్ చాలా త్వరగానే చనిపోయి ఉండాలి, చాలా త్వరగా. అది టైం రాయలేదు, వయసు రాయలేదు, కానీ
త్వరగానే చనిపోయి ఉండాలి. ఈ త్వరగా చనిపోయే క్రమంలో, తను వెంటనే చనిపోయే క్రమంలో ఇప్పుడు తన ఆయువు దీర్ఘాయువుగా మారిందా, నీడలా మారిందా? ఆలోచించాలి మీరు. తన ఆయువు దీర్ఘాయువులా మారిందా, నీడలా మారిందా? ఆలోచించారు మీరు ఎప్పుడన్నా? ఇక్కడ ఆర్గ్యూ జరిగిందండి. ఇన్సిడెంట్ అయితే జరిగిపోయింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్గ్యుమెంట్ జరిగింది, వాదోపవాదాలు జరిగాయి. ఎవరెవరికి మధ్య? వాది ప్రతివాది. అంటే వాది ఎవరు? అక్కడ వాదెవరండి? ప్రతివాది ఎవరు? తప్పు నేరాన్ని మోపబడిన వ్యక్తిని ఏమనాలి? నేరం ఎవరి మీద అయితే మోపబడిందండి, ఆ మోపబడిన వ్యక్తిని ఏమనాలి? అతని తరపున ప్రతివాదిగా ఒక వ్యక్తి నిలబడ్డాడు. చనిపోయిన వ్యక్తి తరపున ప్రతివాదిగా నిలబడ్డాడు. ప్రతివాదిగా నిలబడింది ఎవరు? పరలోకమందున్న తండ్రి. పరలోకమందున్న తండ్రి వచ్చి ఇప్పుడు అడుగుతున్నాడు, నువ్వెందుకు ఇలా చేశావు అని అడుగుతున్నాడు. మీరు కావాలంటే జాగ్రత్తగా వెనక్కి వెళ్ళి చూడండి, అప్పుడు ఇక్కడ అర్థమవుతుంది పాయింట్. ఇక్కడ మీకు ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. యెహోవా కయీనుతో, నీ కోపమేలా, మొహము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. అంటే నీడలా మారటానికి అవకాశం అనేది ఇక్కడ జరుగుతుందయ్యా. నువ్వు ఎలా నీడలా మార్చుకున్నావు అని అడిగాడు. ఆ హెబెల్ని అనవసరంగా నువ్వు చంపేశావు. నువ్వెందుకు చంపేశావు? అసలు చంపడానికి కారణం ఏంటి? చంపాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఎందుకు నువ్వు అలా ఆలోచించావు అన్నప్పుడు అతడు మాట్లాడిన మాట అసలు ముందు అడిగినప్పుడు ఏమని మాట్లాడండి? ఎక్కడా నీ తమ్ముడు ఎక్కడా అన్నప్పుడు ఏమన్నాడు? నీ తమ్ముడు ఎక్కడా అన్నప్పుడు ఏమన్నాడండి? నేనేమన్నా కావలి వాడనా? 9వ వచనం, అధ్యాయం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హెబెలు, మీరందరూ సైలెంట్గా ఉండండి, ఎవరంత ఇబ్బంది పడకండి, ఇక్కడ చదువుతున్నట్లండి, కాసేపు మీరందరూ చక్కగా వినండి. 4వ అధ్యాయం 9వ వచనం. నీ తమ్ముడైన హెబెలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా, నీ తమ్ముడైన హెబెలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడైనా నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. వీడి ఆయువు నీడలా మారిపోయింది, నీడలా మారిపోతుంది. ఎవరిది? కయ్యూనిది. ఏమండి, కయ్యూను ఆయువు ఎలా మారిపోతుంది? వీడి తప్పు చేశాడు, ఇది నీడలా మారుతుంది. ఉత్తి పుణ్యానికి తమ్ముడిని చంపేశాడు. అంటే ఇక్కడ జరిగినటువంటి ఆలోచన ఎలా ఉంది అన్నది మీరు జాగ్రత్తగా గమనిస్తే, మన ఆయువు మన చేతిలోనే, అది నీడలా ఉండాలా, దీర్ఘాయువుగా ఉండాలా అన్నది అది మన మీదే ఆధారపడి ఉంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మన మీదే ఉంది, అది మన చేతిలోనే ఉంది. అందుకని అంటున్నాడు, మీ నడుములను కట్టుకొనుడి. ఇప్పుడు మరలా వెనక్కి వెళ్ళాలి. ఎక్కడికి? మత్తయి సువార్త, లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపము వెలుగుచుండ నీయుడి. అంటే ఇప్పుడు కయ్యూను దీపం కనుక వెలుగుతూ ఉన్నట్లయితే, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ కయ్యూను దీపం కనుక వెలుగుతూ ఉన్నట్లయితే, అంటే ఆకారం ఉంది కానీ ఆ దీపం వెలుగుతుందా? సజీవుడుగానే ఉన్నాడు. కయ్యూను చనిపోయాడండి. ఇంకా కయ్యూనికి ఏమి ఇచ్చాడో తెలుసా దేవుడు? ఇతన్ని చంపేవాడు ఎవడన్నా ఉంటే వాడికి శిక్ష ఎంత అవుతుందంట?
ఎంత అవుతుంది అన్నాడు. అక్కడ ఉంది కదా ఆదికాండంలో 15వ వచనం, 4:15. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూరును చంపిన ఎడల వానికి 7 అంతలు కలుగును. ప్రతిదండన ఎంతంట? 7 అంతలు కలుగును. అంటే ఇప్పుడు ఇతడు ఆయువు నీడలా ఉందని మీరు అనుకుంటారా, దీర్ఘాయువుగా ఉందని అనుకుంటారా? అర్థమైందా? నీడలా ఉందనుకుంటారా, దీర్ఘాయువుగా? మనం ఏమనుకుంటాం? నిజమేనండి, ఇదిగో హ్యాపీగా ఉన్నాడు, ఇతడు దీర్ఘాయువుగా ఉన్నాడు. దేవుడు కూడా మళ్ళీ ఉన్నాడు, ఇతడిని ఎవరో చంపడానికి లేదు. అంటే ఆయువు కలిగి ఉంటే దీర్ఘాయుమంతులు అని మీరు అనుకుంటున్నారా? వెళ్ళిపోయిన వాళ్ళు దీర్ఘాయుమంతులు కాదనుకుంటున్నారా? ఏమండి, ఏమనుకుంటున్నారు? వెళ్ళిపోయిన వాళ్ళు ఏమనుకుంటారు? మనం ఏమనుకుంటాం? వెళ్ళిపోయిన వాడు వీడు అర్ధాయువండి అని అంటారు. అంతేనా? చిన్న వయసులోనే చనిపోయాడు అనుకోండి, ఆరోగ్యంగా ఉండే చనిపోయాడు అనుకోండి, వీడు అర్ధాయువండి అని అంటారు. ఒకవేళ 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికాడు అనుకోండి, దీర్ఘాయుమంతుడు అని అంటాడు. అది లోకానికి సంబంధించిన ఫిలాసఫీ. కానీ దేవుని ఫిలాసఫీ ఎలా ఉంటుందో తెలుసా? దేవుని ఫిలాసఫీ, హెబెలు దీర్ఘాయుష్మంతుడు, స్టెఫెను దీర్ఘాయుష్మంతుడు. అండి, హెబెలు దీర్ఘాయుష్మంతుడు, స్టెఫెను దీర్ఘాయుష్మంతుడు, ఏలియా దీర్ఘాయుష్మంతుడు. అంటే ఇక్కడ ఆయుష్ అనేది అది దీర్ఘాయువుగా మార్చుకోవాలి అని అంటే ఇక్కడ ఆలోచించవలసిన పాయింట్ ఏంటంటే అది నీ చేతిలోనే ఉంది. దేవుడు మన రాతను రాసి పంపాడు అని నువ్వు అనుకుంటున్నావు. రాతను రాసి పంపాడు అన్నది కరెక్టే, కానీ అది నీడలా ఉందా, దీర్ఘాయువుగా మారుతుందా అన్నది అది నీ చేతిలోనే ఉంది. ఇంటి నిండా సరుకులు ఉన్నాయండి, సరుకులన్నీ యజమాని తెచ్చేస్తాడు, కానీ వండుకోవలసింది ఎవరు? తెచ్చిన యజమాని వండుతాడా? యజమాని బాధ్యత ఏంటి? తెచ్చి ఇంట్లో సరుకులు పెట్టడం, లేదా ఆ సరుకులు తెచ్చుకోవడానికి డబ్బులు ఇవ్వటం. మరి ఇప్పుడు ఈ సరుకులు తెచ్చిన పెట్టినప్పుడు వంట ఎవరు చేయాలండి? దానికోసం నియమింపబడిన వారు ఉన్నారు, వాళ్ళు చేయాలి. ఆ పనికి నియమింపబడిన వాళ్ళు, దానికోసం నడుం కట్టుకునే వాళ్ళు ఉండాలి, దానికోసం నడుం కట్టుకొని పని చేసే వాళ్ళు ఉన్నారు, వారు చేయాలి అది. అంటే ఇప్పుడు మీ దీపం అనే నడుము దేనికోసం పనిచేస్తుంది? కయ్యూను అనబడిన అతని యొక్క నడుము దేనికి పనిచేసింది? తన ఆయువును అర్ధాయువుగా మార్చుకోవడానికి పనిచేసింది. ఉండటానికి ఉన్నాడు కానీ నీడలా ఉన్నాడు. హెబెలు ఉండటానికి ఉన్నాడు, ఉండటానికి కనబడలేదు, కానీ అతడు ఆయువు ఎలా అయిపోయింది? దీర్ఘాయువు. ఏంటండి ఈ ఫిలాసఫీ? ఇప్పుడు చదవండి మరలా 12:35కి వెళ్ళి, లూకా సువార్త 12:35. మీ నడుమును కట్టుకొని ఉండుడి, మీ దీపమును వెలుగుచుండనీయుడి. ప్రభువు తన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. అంటే అతడు ఎప్పుడో వస్తాడంట. వచ్చిన వాడు నడుం కట్టుకొని ఉన్నాడో లేదో అడుగుతాడంట. అంటే నడుం కొట్టుకొని ఉంటే అతన్ని తీసుకొని వెళ్ళి భోజన పంక్తిలో కూర్చొని అతడే భోజనాన్ని వడ్డిస్తాడంట అన్నాడు. చూడండి అక్కడ 13 చూడండి. తానే వచ్చి వచ్చినమ్మా 37 మెలకుగా ఉండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు, అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి. ఇంతకీ నడుము కట్టుకొని భోజన పంక్తిని కూర్చుండబెట్టే వ్యక్తి ఎవరు? ఏమండి, పరలోకమందున్న తండ్రి ఆ బాధ్యతను తీసుకొని నువ్వు వెళ్ళు నాన్న, నువ్వు వెళ్ళి ఇదిగో ఆ వ్యక్తికి ఒక శక్తినివ్వు.
ఆ వ్యక్తికి ఒక ఆలోచన ఇవ్వు. ఆ వ్యక్తికి ఇదిగో నీ గొప్పతనాన్ని తెలిసి నీ మాటను ఎలా ప్రకటించాలో అతనికి నేర్పించు. నిజంగా 2026లో నాకు అసలు అయితే ఈ పరిచర్య ఆపేయాలి అన్నంత వేదన కలుగుతూ ఉందండి. అనవసరం అనిపించే ఆ బాధ ఆ మనసులో, అసలు ఈ పరిచర్య చేయడమే వేస్ట్. దీనికంటే హాయిగా సైలెంట్గా ఏదో ఒక చర్చికి వెళ్ళిపోయి హాయిగా కూర్చొని 4 మాటలు విని వెళ్ళి నేను చేసుకునే పని ఏదో నేను చేసుకుంటే పోతుంది కదా. నేను చేసుకునే ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒక పని, నలుగురు వెళ్ళినట్లు నేను కూడా ఒక దేవాలయానికి వెళ్ళిపోయి హాయిగా కూర్చొని ఒక మూల కాసేపు కూర్చొని పాడగలిగితే పాడి వినగలిగితే విని అయిపోగానే వచ్చి అది ఆ కానుక వేసి ఇంటికి వెళ్ళిపోయి నేను నా భార్య పిల్లలతో ప్రశాంతంగా ఉండొచ్చు కదా అనే వేదన చాలా ఎక్కువగా ఉంది మనసులో. చాలా చాలా వేదనగా ఉంది. కొన్ని సందర్భాల్లో అయితే అసలు తీసేద్దాం అనే వేదన. కానీ దేవుని ఆలోచన, దేవుని కృప మరలా ప్రేరేపించి దేవుని కోసం నిలబడాలి. కారణం ఎందుకంటే ఇక్కడ దేవుని కోసం నిలబడాలి అనే తపన నాలో కలగాలి అంటే నాకు ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలండి. ఇంత పని జరగాలి అని అంటే మీ అందరి సహకారంతోనే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మీ అందరూ సహకరించారు కనుకనే ఈ ఏర్పాట్లన్నీ చేయగలిగారు. కాలేజీ పిల్లలు కానివ్వండి, స్థానికంగా ఉన్న మాస్టర్ గారి ఫ్యామిలీ కానివ్వండి, మిగతా వారు కానివ్వండి, అందరూ సహకరించారు కనుక ఈ పని జరగగలిగింది. అంటే ఒకరి సహకారం ఉంటేనే ఒకరి వ్యక్తి నడుం కట్టుకోగలడు. నడుం కట్టుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసండి? పనికి పూనుకోవటం. మౌనంగా కూర్చోవటం కాదండి. మౌనంగా కూర్చున్న వారి నీడ అది అర్ధాయువుగా మారుతుంది, దీర్ఘాయువుగా మారదు. మీ ఇంట్లో మీ దగ్గర ఓపిక ఉండదండి. ఓపిక ఉన్నా లేకపోయినా మీ పిల్లల కోసం 4ంటికి లేస్తారా? ఓపిక ఉండదు. 4ంటికి లేస్తారా? లేస్తారు. మీ పిల్లల కోసం క్యారేజీలు కడతారా? కడతారు. మీ భర్త కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తారా? ఓపిక ఉండదు, అయినా లేచి చేస్తారు. ఎవరి కోసం నడుం కట్టుకున్నారు? ఎవరి కోసం నడుం కట్టుకున్నారు? మరి పరలోకమందున్న తండ్రి నీకు ఆయుష్ ఇచ్చాడే, ఆయుష్ ఇచ్చిన ఆయన కోసం నడుం కట్టుకునే వాళ్ళు ఎవరు? నీ ఆయువును దీర్ఘాయువుగా మార్చే వాళ్ళ కోసం నడుము బిగించేది ఎవరు? నడుము బిగించు అంటాడు. నడుము బిగించడం అంటే అర్థం ఏంటండి? పని కోసం సిద్ధపడటం. అది దీపాలను వెలుగుచుండనీయుడి. నీ దీపాన్ని వెలుగుచుండనీయుడి. వెలుగుటం అనేది ప్రారంభం అవ్వాలంటే అక్కడ ప్రారంభం. దీన్ని ఉపమాన రీతిగా మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు చదవండి 12:35 నుంచి మరలా. మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపమును వెలుగుచుండనీయుడి. తన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసి మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో, ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో, ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో. మెలకుగా ఉండుట అంటే అర్థం ఏంటండి? నిద్రపోకుండా ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతుంటే మెలకుగా ఉన్నట్లా అండి? నిద్రపోకుండా బైబిల్ చదువుతా అలాగే ఉంటే మెలకుగా ఉండట్లా? మీ యజమాని ఇంటికి వస్తాడండి. మీ యజమాని ఇంటికి వస్తాడని తెలిసి ఆయన వచ్చేసరికి భోజన పదార్థాలు రెడీ చేసి పెట్టిన వాళ్ళు మెలకుగా ఉన్నట్లా? వస్తాడు నారాజు అని పాట పాడుతున్న వాళ్ళు మెలకుగా ఉన్నట్ట? చెప్పండి నాకు అండి. ఇంకా వస్తాడు నారాజు అని ఇంట్లో కూర్చొని పాట పాడుతూ ఉన్నారు. ఈలోపు రానే వస్తాడు. వచ్చిన తర్వాత ఆకలేస్తుంది. ఆకలేసేసరికి రెడీగా ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు? ఆగు నేను వెళ్ళొస్తా మార్కెట్కి అన్నారనుకోండి అండి, నీ ఆయువు అర్ధాయువుగా మారిపోతుంది. ఆగు ఇప్పుడే వెళ్ళొస్తాను. మరి లోపల కూర్చొని నీ గురించేనైనా నేను ఆలోచిస్తున్నాను, పాట పాడుతున్నాను, నేర్చుకున్నాను ఇప్పటిదాకా పాట పాడుతూ ఉన్నాను, బాగా నేర్చుకున్నాను. వచ్చేసరికి పాట అంతా నేర్చుకున్నాను, పాడుతూ ఉన్నాను. ఏం పాటమ్మా? వస్తాడు నారాజు ఈరోజు. నిజమా? ఆయన వస్తాడు అని అన్నాడు. అందుకనే ఎవరో పాస్టర్ గారు ఇలాగే వాకింగ్ చెప్తా పేపర్ పెట్టుకుని వాకింగ్ చెప్తున్నాడంట. పేపర్ పెట్టుకుని వాకింగ్ చేస్తే ఇదిగో త్వరగా వస్తున్నాడు అని దగ్గర ఆగిపోయింది. ఈలో పేపర్ గాలికి ఎగిరిపోయిందంట.
పేపర్ గాలికి ఎగిరిపోయేసరికి తర్వాత ఏం చెప్పాలో ఈయనకు అర్థం కాక ఇదిగో త్వరగా వస్తున్నాను అని లో పిచ్ నుంచి హై పిచ్ దగ్గరికి వెళ్ళి బల్లను 4 సార్లు గుద్దేసరికి ఈ బల్ల అటుపోయి పడింది. అప్పుడు ఎదురు నా మీద పడితే ఉందంట, తప్పు నీది కాదయ్యా, నాదే, నువ్వు ఇందాక నుంచి చెప్తున్నావు వస్తున్నానని, నేను పక్కకి వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను అని. అంతే. దేవుని ఊరక పాటలు పాడి అవి చేసి ఇవి చేసి కాదండి నడుం కట్టుకోవటం అంటే. నడుం కట్టుకునే అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? ఆలోచించాలి. నేనేం చెయ్యాలి 25లో నేనేం చేశాను, 26లో నేనేం చెయ్యాలి. నా పిల్లలు ఇంటికి వచ్చేస్తారు, రెడీ చేసి పెట్టాలి. వాడికి ఇది అవసరం, వాళ్ళకి ఇది అవసరం, ఈ పిల్లల కోసం అన్నీ సిద్ధపాటు చేయాలి. వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద వేడిగా రెడీ చేసి పెట్టాలి. అనగానే వచ్చి అలా కూర్చొని ఒక్కోసారి స్నానం చేసి రావచ్చు కదా అంటారు. స్నానం చేసి వచ్చే టైం కూడా ఉండదు, ఆకలేస్తూ ఉంటుంది. తిరిగి మరలా వెళ్ళిపోవాలి కనుక స్నానం చేసే టైం కూడా ఉండదు. వెళతారు, చేయగడుకుంటారు, టేబుల్ మీద కూర్చుంటారు. ఇంకా అప్పుడు బియ్యం అక్కడ నానబెట్టారు అనుకోండి, ఎలా ఉంటుంది కదా. అప్పుడు కూరగాయలు వస్తూ ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది కదా. అప్పుడు ఆయువు అర్ధాయువుగా మారిపోతుంది. అంటే దేవుని పని అప్పుడు చెయ్యాలని అనుకుంటే, వచ్చేటప్పుడు చెయ్యాలి అనుకుంటే, వచ్చేటప్పుడు కాదండి. ఎందుకు చెయ్యాలో చెప్పమంటారా? ఎఫెసీలకు రాసిన పత్రిక జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూడాలి. అక్కడ వ్రాయబడిన ఒక ఉన్నతమైన మాట, ఎంత విలువైన పదాలు ప్రయోగించాడు అన్నది జాగ్రత్తగా చూడాలి. దినములు చెడ్డవి గనుక, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:15, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:15 26 చెడ్డది గనుక, అవునా కదా? 26 చెడ్డది కనుక. మరి ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయరా, బీపీ న్యూ ఇయరా? నువ్వు మార్చుకుంటే హ్యాపీ న్యూ ఇయర్, నువ్వు మార్చుకోకపోతే అది బీపీ న్యూ ఇయర్. అంటే 31 కూర్చొని దేవా 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 అని ప్రార్థన చేసి 1వ తారీఖు మాత్రం ఎగ్గొట్టారనుకోండి, ఇప్పుడు మీరు చేసిన ప్రార్థనకు విలువ ఏంటి చెప్పండి నాకు. 31 ప్రార్థన చేశారు, 31 ప్రార్థన చేసి 1వ తారీఖు ఎగ్గొట్టేశారు. మళ్ళీ 1వ తారీఖు అని గట్టిగా నిలబడ్డారు, ఇక 2వ తారీఖు నీరు గారిపోయారు. అంటే ఇప్పుడు నీ ప్రార్థనకు వాల్యూ ఉందా? నీ పనికి విలువ ఉందా? అప్పుడు ఎలా మారుతుందండి నీకు హ్యాపీ న్యూ ఇయర్? హ్యాపీ న్యూ ఇయర్గా నువ్వు మార్చుకోగలగాలి, నువ్వు చెప్పగలగాలి, ఇది నాకు హ్యాపీ న్యూ ఇయర్ అని. అది చెప్పాలి అంటే కలేజా ఉండాలి, నీవు మార్చుకోగలగాలి. అందుకని అన్నాడు. ఎందుకన్నాడు? దినములు చెడ్డవి కనుక. నువ్వేమంటున్నావు? హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు, కానీ ఆయన ఏమంటున్నాడు? మీరు సమయమును పోనీయక దీర్ఘాయుషుగా మార్చుకొనొచ్చు. అది అర్థం అక్కడ. ఏమండి, ఇప్పుడు ప్రమాణం ఎంత అంటే, ఆ ప్రమాణం ఎలా ఉంది? దీర్ఘాయువుగా మారగలిగేటట్లు ఉందా? నీ ప్రమాణము దీర్ఘాయువుగా మారగలిగేటట్లు ఉందా? సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఏమండి, జ్ఞానుల వలె వాటర్ వేయండమ్మా, జ్ఞానుల వలె నడుచుకోవాలి అన్నాడు. అంటే మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. 25లో నేను ఎలా పని చేశాను, 26లో నేను ఎలా పని చేస్తున్నాను. మన కుటుంబం కోసం అయితే ఇలాగే ఆలోచిస్తామండి. 25లో నేను ఎలా పని చేశాను, 26లో నేను ఎలా పని చేయాలి. నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకు ఉద్యోగాలు తేవాలి, వాళ్ళకి ఇల్లు కట్టాలి, వాళ్ళకి అవసరాలు తీర్చాలి. ఇది నువ్వు ఆలోచిస్తావు, వీటి గురించి ఆలోచిస్తావు. కానీ నిలకడగా నీ యొక్క ఆయువుని దీర్ఘాయువుగా మార్చుకోవాలి అనే తపన నీకుంటే నీవు నీడలా ఉన్నవాడివి కాదు. నీ ఆయువు నీడలా ఉండదు. అప్పుడు నీడలా ఉండకుండా అది దీర్ఘాయువులా మారుతుంది. అందుకు మాట్లాడాడు, మీ నడుము కట్టుకొనుడి, మీ దీపములను వెలుగుచుండ నీయుడి. ఇప్పుడు చెప్పండి, దీపం అంటే ఏది?
దీపం అంటే ఏదండి? మీ దగ్గర దీపం ఉందా? దీపం ఉందా? ఉందా లేదా? ఉందా? ఏంటి దీపం? ఏంటి దీపం? ఆత్మ. అప్పుడు కూడా చెప్తాను, దానికి కూడా రెఫరెన్స్. ఆత్మను ఆర్పివేయకుడి. ఆత్మను ఆర్పివేయకుడి అంటే ఇప్పుడు వెలిగించాల్సింది దేన్ని అన్నాడా లేదా? ఆత్మను ఆర్పివేయకుడి ఉందా లేదా బైబిల్లో? ఉంటే చెప్పండి. ఆగండి, ఇప్పుడే వస్తా అనకండి, తీయండి. అంటే మీరు పని చెయ్యాలి అని ఆలోచించటమే మీ దీపాన్ని వెలిగించుకోవటం. పని చెయ్యాలి అని ఆలోచించుకోవటమే. అందుకనే మొదటి ప్రాధాన్యత దేవునికి ఎవరైతే ఇవ్వగలుగుతారో వారు వారి నీడను దీర్ఘాయువుగా మార్చుకుంటున్నారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఆత్మను ఆర్పకుడి. ఏమండి? ఆత్మను ఆర్పకుడి అంటే అర్థం ఏంటో తెలుసండి? నీలో పుట్టిన ఆలోచనే వెలుగు. దేవుని పని చెయ్యాలి అని నీలో ఒక ఆలోచన పుట్టింది అనుకోండి, అదే వెలుగు. ఆ వెలుగుని ఆర్పేయొద్దు. ఆ వెలుగుని ఆర్పేయద్దు. దేవుని కోసం ఒక పని చెయ్యాలి అని మీలో ఒక ఆలోచన పుడితే ఆ వెలుగుని ఆర్పివేయకండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు నీ చుట్టూ ముట్టినా దాన్ని ఆర్పివేయకండి. ఎందుకంటే అదే నీ నీడను దీర్ఘాయువుగా మార్చగలుగుతుంది. అంతేగాని ఆయువు దీర్ఘాయువు నీడలా ఉంటుంది అనగానే చాలా రెఫరెన్స్లు ఉన్నాయండి. గడ్డిలా ఉన్నారని, అలా ఉన్నారని, నీటి బుడగ వంటి వారిని, ఆవిరి వంటి వారిని. పాట కూడా ఏదో ఉంది ఏమండి? పాట కూడా ఏదో ఉంది. ఏం పాట? గడ్డి పువ్వు లాంటిది మానవ జీవితం అంట. అవునా? నేను రాసిన పాటలో లిరిక్ మార్చేశాను. ఓ మానవా, ఆలోచించి ఒక్కసారి, గమనించు మరోసారి. ఆలోచిస్తే తెలుస్తుంది నీవు ఆత్మవని, గమనిస్తే తెలుస్తుంది మరణం నీ ప్రయాణ వాహనమని. ఆవిరి లాంటి వాళ్ళు కాదు, ఆవిరి లాంటి వాళ్ళు కాదండి. ఆవిరి లాంటి వారిగా నువ్వు మారుతున్నావు. నీవు అలా మారిపోయావు కనుక అది నీవు ఆవిరిలో ఉన్నావు. కానీ అందరూ ఆవిరిలో ఎందుకు ఉంటారు? అందరూ ఆవిరిలో ఉన్నారా? ఒక మోషే ఆవిరిలో ఉన్నాడా? ఒక దావీదు ఆవిరిలో ఉన్నాడా? ఒక స్టెఫెన్ ఆవిరిలో ఉన్నాడా? ఆవిరలో లేరు. అందుకని అన్నాడు, భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది స్థిరమైన నివాసము పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారిగా కనబడుచున్నాము అనడం లేదా అండి? దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారుగా ఉన్నాము. దీనిపైన ధరించుకుని ఆపేక్షించు. ఇక్కడ నీడనిస్తున్న ఈ దేహం కుళ్ళిపోయినా, నీడనిస్తున్న ఈ దేహం కాలిపోయినా, నీడనిస్తున్న ఈ దేహం ముడతలు పడిపోయినా, నీడనిస్తున్న ఈ దేహం బొలికలుగా మారిపోయినా, దీనిపైన ఒక మహిమాదేహం వచ్చి ధరించుకున్నప్పుడు, ఆ మహిమాదేహంతో ఇది విన్నప్పుడు దీనిలో నుంచి వెలుగు వస్తుంది తప్ప ఆ వెలుగు నీ మీద పడటం కాదు. నీలో నుంచి ఒక వెలుగు ప్రసరింపచేస్తుంది. అది నీ నడుములో వెలిగింపబడిన ఆ వెలుగు ప్రసరిస్తున్నప్పుడు. అందుకనే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మన క్లాస్లో చెప్పాను, ఉప్పు. నీవు ఉప్పు నీరువా, ఉప్పు కల్లువా? ఎవరికి అర్థమైందండి దేవుని మనసు? ఎవరు ఆలోచిస్తున్నారండి దేవుని గురించి? దేవుని ఉన్నతమైన ఆలోచన సరళి ఎలా ఉందో అర్థం చేసుకోండి ఒకసారి. నీవు నీడవా, లేదా నీ నీడ నీవు దీర్ఘాయుష్ని ఇవ్వగలుగుతుందా, ఇవ్వగలదా, ఎలా ఉంటుంది? అందుకనే నీడ వంటి దీర్ఘాయువు కలవారు ఎవరు అని ఇచ్చాను. మిగతా భాగం రేపు మాట్లాడుకుందాం. ఇప్పటికే టైం 10 అయిపోయింది, గంట. ఓకే అండి, ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. మరలా రేపు మరికొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ కృపను బట్టి మీ పిల్లలకు నీ మాటలు చెప్పాను.
వింటున్నారు, ఆలోచిస్తున్నారు. కేవలం వినువారు మాత్రముగా ఉండి మోసపోకుండా నీ వాక్య ప్రకారం ఆలోచించే భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. మా ఆయువు నీడలా ఉంటుందా లేదా దీర్ఘాయువుగా మారుతుందా, అది ఎలా మారాలి, ఎలా మార్చుకోవాలి అన్న విషయాలు నీ పిల్లలకు తెలియచేశాను. వింటున్నారు, ఆలోచిస్తున్నారు. కేవలం వినువారు మాత్రముగా ఉండి మోసపోకుండా నీ వాక్య ప్రకారం ఆలోచించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ 2025 సంవత్సరం అంతట్లో మమ్మల్ని కాచి కాపాడి 2026లోనికి అడుగుడటానికి అవకాశం ఇచ్చారు. ఇదిగో నా ప్రభు, మాస్టర్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారి ఆశయాలు సమాధి కాకుండా, వారి ఆలోచనలు సమాధి కాకుండా, వారి ఉద్దేశాలు సమాధి కాకుండా, వారి వెలుగు మరుగున పడిపోకుండా నా ప్రభువ వాక్యం ద్వారా వెలిగింపబడిన వాడిగా ఆ వెలుగును అనేక మందికి ప్రసరించాలి అనే ఆలోచన, ఆ బాధ్యతను వారి పిల్లలు తీసుకొని ఉన్నతంగానే ఉన్నతమైన కార్యాన్ని ముందుకు సాగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకా ముందు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగినట్లుగా ఈ కుటుంబాన్ని దీవించండి. వీరిని మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీ కృపలో భద్రపరచండి. నీ వాక్యం చేత తండ్రి వారిని వెలిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, రేపటి దినాన్న మరికొన్ని విషయాలు ఆలోచించగలిగిన అవకాశాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.